హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్కి స్వాగతం. చిన్న చిన్న బ్లాగ్స్, చిన్న చిన్న కంటెంట్ మెటీరియల్ యూజ్ చేసే ఛానల్స్కి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం తీసుకొచ్చిన ఈరోజు మన ఛానల్లో టాపిక్ మోస్ట్లీ ఉంటుంది. మీరైతే ఫస్ట్ ఒక లైక్ కొట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఈ ఛానల్ అనేది షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఓపికగా వేచి ఉంటారని చెప్పి ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తున్నాను. ఏంటంటే అసలైన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యువర్ ఛానల్ హ్యాస్ లాస్ట్ యాక్సెస్ టు అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్. ఇది మీకు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చినప్పుడు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో ఏం చేయాలి, ఈ మెయిల్ వచ్చినప్పుడు దీనికి అసలు మనం కరెక్ట్గా మనం అప్లై ఎట్లా చేసుకోవాలి, దీనికి మొత్తం మెటీరియల్ని మనం ఎట్లా యూజ్ చేయాలని చెప్పి ఈ వీడియోలో మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యువర్ ఛానల్ హ్యాస్ లాస్ట్ యాక్సెస్ టు అడ్వాన్స్డ్ ఫీచర్స్. మీరు మంచిగా ధ్యాస పెట్టుకోండి. ఇది మెయిల్ మీకు కంపల్సరీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వెరిఫై చేయడానికి ఛానల్ అనేది, ఈ మెయిల్ అనేది వచ్చిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ వీడియో, ఇది చాలా హెల్ప్ఫుల్ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. To help keep our community safe, we limit some of our more powerful features to channel who has built and maintained a positive channel history or who have provided verification. As of now, your channel does have sufficient channel history. I has lost access to advanced features. This may have happened because your channel did not follow our community guidelines. ఇది మెయిల్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మీరు గాబర పడకుండా మీకు తెలుగులో దీన్ని తెలుగులో చెప్తున్నా, ఇది మెయిల్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఇది మెయిల్ ఎందుకు వస్తుంది అంటారంటే టోటల్గా ఇన్ఫర్మేషన్, కమ్యూనిటీ గైడ్లైన్స్ వేరు, ఇది మెయిల్ రావడం వేరు. కమ్యూనిటీ గైడ్లైన్స్కు మనం అటు ఇటు యాజ్ యూజువల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ వీడియో అనేది. మీరు దీంట్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం వచ్చినప్పుడు, కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం యూజ్ చేయనప్పుడు ఇదైతే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ప్రతి ఛానల్కు రావాలని రూల్ ఏం లేదు. కొన్ని ఛానల్స్కి వస్తుంది. కొన్ని ఛానల్స్కి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళు ఈ ఛానల్ అనేది మీద కాదా అని చెప్పి చెక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్కామ్స్ ప్రకారం ఉన్న ఇవి మనిషి అనేది వెరిఫై అనేది చేస్తారు. ఇది గూగుల్ సంస్థ, యూట్యూబ్ టీమ్స్ అనేది ఇట్లా వెరిఫై అనేది తీసుకొస్తారు. ఇది రూల్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఇట్లా వెరిఫై చేసి మళ్ళీ యాక్సెస్ చేయడానికి అయినది మీకు తీసుకురావడానికి సంబంధిత వీడియోస్ కోసం అని చెప్పి కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. మీరు ఇట్లా మెయిల్ వచ్చినప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ మీరు తెలుసుకోవాలి. ఇది మెయిల్ ఎందుకు వస్తుంది అంటారంటే హౌ దిస్ ఇంపాక్ట్ యువర్ ఛానల్. యూ వాంట్ బీ అబుల్ టు డూ థింగ్స్ లైక్ గెట్ హైయర్ డైలీ లిమిట్స్ ఫర్ లైవ్ stream live shorts and videos uploads, embed live streams, pin comments, add external links to your video description. మీరు ఇవన్నీ మొత్తం అన్నీ మీరు కరెక్ట్ టైంలో వాడినా వాడకపోయినా అనేది మీకైతే ఇదైతే మెయిల్ రావడం జరుగుతుంది. ఛానల్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్ అనేది మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ అనేది మిస్టేక్ని మనని ఎస్కలేషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ప్రతి దానికి, ప్రతి క్వశ్చన్కి వీడియో ఉంది. ఈ మెయిల్ వచ్చినప్పుడు మీరు యాక్సెస్ టోటల్గా యాక్సెస్ అనేది ఉండదు. మనకు వచ్చిందాడు, ఈ మెయిల్ వచ్చిందాడు మనం అడ్వాంటేజ్ అనేది మనం తీసుకోరాదు ఛానల్లో. ఇంట్లో అంటే కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మెయిల్ పంపిస్తారు. ఎట్లా మెయిల్ పంపిస్తారు అంటారంటే దానికి మనం అప్పీల్ చేసుకునే గుణం అనేది ఆ ఛానల్కి అనేది ప్రక్రియ అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఇది మెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చదివిన మెయిల్ మీరు చూసింది కదా. ఇప్పుడు చూసిన మెయిల్ మీరు విన్నారు కదా. ఈ మెయిల్ ఎందుకు వచ్చింది అనేది వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ అయిన తర్వాత ఒక 1 day or 2 days అయిన తర్వాత ఇంకో మెయిల్ వస్తుంది. మీకు ఏమని వస్తుంది అంటారంటే మీకు దీన్ని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు మీ ఛానల్ అనేది మీకు యాక్సెస్ చేయడానికి మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి ఇంకో మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చేంత వరకు మీరైతే వెయిట్ చేయండి. మీరు తొందర పడి మీరు ఏదో ఒకటి మొత్తం వేరే డిసిషన్ తీసుకొని మొత్తం కొన్ని వేరే డిసిషన్ అనేది తీసుకోరాదు. ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే వేరే డిసిషన్ అనేది తీసుకోకుండా కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇంకో మెయిల్ వస్తుంది. హౌ టు రీస్టోర్ యాక్సెస్ టు అడ్వాన్స్డ్ ఫ్యూచర్. To restore access, you can build your positive channel history
by following our community guidelines. Provide video or ID verification. For quicker access, this may need not be available for all channels. అంటే దీని అర్థం ఏమిందంటారంటే మీరు మీ ఛానల్ హిస్టరీ అనేది పాజిటివ్గా పెట్టుకోవాలి, పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా ఎట్లా అంటారంటే నెగిటివ్గా ఎట్లా అంటారంటే అనేది దానికోసం ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. పాజిటివ్గా పెట్టుకోవాలి. మీ ఛానల్లో వీడియోస్ కానీ, మీరు ఇచ్చే టైటిల్స్ కానీ, డిస్క్రిప్షన్స్ కానీ ఏవైనా సరే పాజిటివ్గా అందంగా కనబడేటట్ల ఈజీ మెథడ్, డిడ్ నాట్ ద యాక్సెస్ ద హార్డ్ వర్క్, ఇట్లంటే ఈజీ మెథడ్ ఉండేటట్లా మీరు పాజిటివ్గా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఛానల్ అనేది మీది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, చాలా ఎంగేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీని తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది. ఏమని మెయిల్ వస్తుంది అంటే అప్పీల్ చేసుకునే మెయిల్ అని చెప్పినా కదా, ఆ మెయిల్ మీరు అనేది వస్తుంది. వచ్చినప్పుడు మీరు అక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటారంటే యువర్ ఇన్ఫర్మేషన్ కుడ్ నాట్ బి వెరిఫైడ్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఇది మెయిల్ వస్తుంది మీకు. ఇక నేను మీకు ఇక్కడ పక్కన కూడా మీకు చూపిస్తాను, మీకు కార్డులో మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ పైన. ఈ మెయిల్ వస్తుంది. ఈ మెయిల్ వచ్చినప్పుడు మీరు దాని కిందనే ఏం రాస్తుంది, గవర్నమెంట్వి ఏవైనా ఐడి ప్రూఫ్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి కింద కొన్ని మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చినప్పుడు మీరు లింక్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఎగ్జాక్ట్గా వెరిఫై చేసి మన దగ్గర ఏదైనా ఉంటుంది, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డు ఏదైనా సరే, మీరు ఫస్ట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన కార్డ్స్ ఏవైనా సరే ఫస్ట్ మీకు ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మీకు రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు రిజెక్ట్ అయినప్పుడు కూడా మీరు భయపడరాదు, మీరు గాబర్ తొందర చేయరాదు. రిజెక్ట్ అయినప్పుడు వెయిట్ చేయాలి. దానికి రీజన్ ఇప్పుడు పర్టికులర్గా మీరు పంపిన దానికి రీజన్ అనేది మళ్ళీ ఎస్కలేషన్ అనేది మళ్ళీ రివెంజ్ అనేది మళ్ళీ వస్తుంది. డిడ్ నాట్ అన్సక్సెస్ఫుల్ యువర్ యూట్యూబ్ ఐడి అని చెప్పి మళ్ళీ వస్తుంది, రిజెక్ట్ అనేది వస్తుంది. రిజెక్ట్ వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా కొంచెం వెయిట్ చేయాలి. మళ్ళీ మెయిల్ వస్తుంది. మళ్ళీ మెయిల్ వచ్చినప్పుడు మీరు దాంట్లో మీకు ఖచ్చితంగా మీకు రాసి ఉంటుంది, మీకు ఆ మెయిల్లో మీకు రాసి ఉంటుంది మనం ఎగ్జాక్ట్గా మన గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్స్ ఏవైనా సరే మీరు తీసుకొని మీకు ఒకటి 1 or 2, ఎందుకంటే గూగుల్ సంస్థ అనేది మనం ఒక్కరినే కాచుకొని ఉండదు కదా, మన కోసం టైం కేటాయించదు కదా. ఇక్కడ ఛానల్స్ అనేది ఎన్నో ఉంటాయి, కొన్ని వేల ఛానల్స్ అంటే వాళ్ళని అన్నిటినీ యాక్సెస్ చేయాలంటారంటే డిడ్ నాట్ మ్యాన్ పవర్. ఓకే, మ్యాన్ పవర్ అనేది సరిపోదు. దీనికి ఆటోమేటెడ్ సిస్టమ్ అనేది మొత్తం అటాచ్ చేసి ఉంటుంది. అందుకోసమే మనము ఒకటి ఫస్ట్ నేను ఎందుకు మీకు ఎగ్జాక్ట్లీగా మీకు అది అన్సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి నేను చెప్పిన, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్స్ ఏవైనా సరే మన దగ్గర పెట్టుకొని మనం ఉంచుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఐడి కార్డ్స్ అనేది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్గా మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మీరు తర్వాత ఒక మెసేజ్ వస్తుంది మీకు, మీరు ఐడి కార్డు మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత 24 hours టైం తీసుకుంటుంది, 24 గంటలు టైం తీసుకుంటుంది యూట్యూబ్ టీమ్ అనేది. మీకు బాగా మీరు ధ్యాస పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా మీకు ఫస్ట్ యూట్యూబ్ టీమ్ అనేది వెరిఫై చేస్తుంది ఈ ఛానల్ మీద కాదా, గవర్నమెంట్ ఇష్యూస్ ఐడీస్తోని మనది దాంట్లో ఏం రాసి ఉంటుంది అంటే దాని ఐడి కార్డ్ మీద ఉందని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని ఎగ్జాక్ట్గా అయితే ఇది మనదాన్ని వెరిఫై అయితే చేస్తారు. ఇది మనకి ఎక్కడో జరిగింది, మన చేసింది కాదు, ఇది ఎగ్జాక్ట్లీగా మన ఛానలే, ఇది మన ఛానల్లో జరిగిందే. ఇది జరిగిన మ్యాటర్ మొత్తం వీడియోనే కంటెంట్ రూపంలో వస్తుంది అని చెప్పింది కదా మీకు. ఇప్పుడు మిస్టేక్స్ ప్రతి ఛానల్కు జరుగుతుంది, జరగదని కాదు, ప్రతి ఛానల్కు జరుగుతుంది. ఎంత పెద్ద ఛానల్ అయినా ఉండాలి, వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే నీ ఛానల్ నా ఛానల్ తెలియాలి కదా. ఇట్లా వాళ్ళకు ఒక ప్రాసెస్ అని ఉంటుంది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ రన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అని పాటిస్తారు. నువ్వు ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ ఐడి కార్డు ఎగ్జాక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత 24 hours తర్వాత నీకు ఒక మెయిల్ వస్తుంది, మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది, రాదని కాదు ఖచ్చితంగా వస్తుంది. కంగ్రాట్స్, యూ క్యాన్ స్టార్ట్ యూజింగ్ అడ్వాన్స్డ్ యూట్యూబ్ ఫీచర్స్, యువర్ ఐడి ఈజ్ వెరిఫైడ్, యూ క్యాన్ నౌ యూజ్ అడ్వాన్స్డ్ యూట్యూబ్ ఫీచర్స్. ఈ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇవి వచ్చిన తర్వాత మీకు 24 గంటల్లో మీ ఛానల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది మీకు ఎనేబుల్ అయిపోతుంది. ఎనేబుల్ అయిపోయి మీకు ఏమవుతుంది అంటారంటే మీరు యాజ్ యూజువల్గా స్టార్టింగ్ మీరు ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఏమేమి ఆప్షన్స్ మీకు ఏమేమైతే చూపించినావో, లైవ్ స్ట్రీమ్స్ కావచ్చు, అప్లోడ్స్ కావచ్చు, దీనికి మిస్టేక్ చేయకుండా అప్లోడ్స్ చేసేటప్పుడు టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తున్నా. నేను ఎందుకంటానంటే స్టార్టింగ్లో ఉన్న క్రైటీరియా మొత్తం అనేది మనకు మధ్యలో మిడిల్కి వచ్చేటప్పటికి మిస్టేక్స్ జరిగినప్పుడు ఆ మిస్టేక్స్ని మనం రిమూవ్ చేయగలగాలి. ఎందుకంటే
ఫస్ట్ కమ్యూనిటీ గైడ్ లైన్ మన దగ్గరకు వచ్చినప్పుడు, మన డాష్ బోర్డ్కి వచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయినప్పుడు మనం చేయరాంది ఏదైనా సరే కమ్యూనిటీ గైడ్లైన్స్గా మనం విరుద్ధంగా మనం ఏమైనా చేసినామనుకో, వాళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్స్ వాళ్ళు ఏం చేశారంటే యూట్యూబ్ ఛానల్ని ఇంకా వేరే తదిపరాల విషయాల ప్రకారం పై ఎత్తుకు అయితే తీసుకుపోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే టర్మినేట్ చేయబడతాయి, సస్పెండ్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మీరు హెల్తీగా అయితే ఉంచుకోవాలి. ఇదైతే మన ఛానల్కి అయితే వచ్చినందుకు ఇవన్నీ చేయడం జరిగింది కాబట్టి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినప్పుడు మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ ఈ మెయిల్ వచ్చినప్పుడు మీరు భయపడరాదు. ఎందుకంటే భయపడతారు ఎక్కువ మంది, ఛానల్ పోయిందేమో అని చెప్పి భయపడతారు. భయపడకుండా మనం చేసిన టార్గెట్ని, మనం చేసిన పనిని అనేది మిస్టేక్స్ అనేది మనం గ్రహించాలి. మనం మిస్టేక్స్ ఇక్కడ చేస్తున్నామని డూ నాట్ రిపీట్ నెక్స్ట్ టైం. మనం చేసిన మిస్టేక్ అనేది మనం నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటే మన ఛానల్ అనేది హెల్తీగా ఉంటుంది. మనకి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మనకు రన్ చేస్తున్నందుకు మనం కూడా మంచి కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం పాటించాలి. అందరం మంచిగా ఉండి దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలని చెప్పి మీకైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి, కామెడీ వీడియోస్ ఉంటాయి, ఇంకా ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ అప్డేట్స్ ఉంటాయి, ఇంకా కొత్తవి తీసుకొస్తూనే ఉంటాం. మన ఛానల్ అయితే మీకు నచ్చితే లైక్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వేరే వాళ్ళకి పంపించి. ఇటువంటి వీడియోస్ కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అయితే మేమైతే ఉంటాం. జై హింద్, వందే మాతరం.